భారతదేశంలోని అతిపెద్ద విద్యా వ్యవస్థలో ఒకదానిలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించి ఇబ్బందులు పడకుండా ఉద్యోగ అవకాశం దక్కితే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇదే జరిగింది 19 ఏళ్ల నిసర్గ అధికారి జీవితంలో. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలామంది దీన్ని కేవలం సైబర్ సెక్యూరిటీ కథగా మాత్రమే చూస్తారు, కానీ ఎన్నో సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ రంగంలో పనిచేసిన వ్యక్తిగా నేను దీన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తాను. నా దృష్టిలో ఇది భవిష్యత్ నియామకాల దిశను చూపించే కథ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది, ఎందుకు డిగ్రీల కంటే స్కిల్స్ ప్రాధాన్యం పెరుగుతుంది, ఎందుకు రెజ్యూమేల కంటే పోర్ట్ఫోలియోలు మరింత విలువైనగా మారుతున్నాయి, రిక్రూటర్లు ప్రతిభను గుర్తించే విధానం ఎలా మారుతోంది. ఈ ఒక్క సంఘటన నుంచి విద్యార్థులు, ఉద్యోగార్థులు, ప్రొఫెషనల్స్ అలాగే వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి, ఇంకా వచ్చే 10 ఏళ్లలో హైరింగ్ ప్రపంచాన్ని ఈ మార్పు ఎలా పూర్తిగా మార్చబోతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది కేవలం నిసర్గ అధికారి కథ మాత్రమే కాదు. ఇది మీ కెరీర్ను, మీ తదుపరి ఉద్యోగ అవకాశాన్ని లేదా మీ భవిష్యత్తు వ్యాపార ఆలోచనలు కూడా మార్చగల కథ. అయితే ప్రారంభిద్దాం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఒక డిగ్రీ ఉంటే కెరీర్ ఖాయం అనుకుంటూ చదువుతుంటారు. రిక్రూటర్లకు వేల సంఖ్యలో మార్కులు, సిజిపిఏలు, సర్టిఫికేట్తో నిండిన రెజ్యూమ్లు వస్తుంటాయి. కానీ అసలు నిజం ఏమిటంటే, కంపెనీలకు డిగ్రీలు ఉన్న వాళ్ళ కొరత కాదు, వారికి నిజంగా సమస్యలను పరిష్కరించగల వ్యక్తులు కావాలి. అలాంటి సమయంలోనే రంగంలోకి వచ్చాడు నిసర్గ. కేవలం 19 ఏళ్ల వయసులో సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టంలోని కొన్ని సెక్యూరిటీ లోపాలను గుర్తించి బాధ్యతాయుతంగా తెలియజేశాడు. అతన్ని పట్టించుకోకుండా వదిలేయకుండా ఐఐటి కాన్పూర్లోని C3 iHub అతనిలో చాలా అరుదుగా కనిపించే ఒక లక్షణాన్ని గుర్తించింది. అదే నిరూపితమైన నైపుణ్యం. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. భవిష్యత్తులో రెజ్యూమే కంటే పోర్ట్ఫోలియోకి ఎక్కువ విలువ రానుందా? ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది సైబర్ సెక్యూరిటీ కథ కాకుండా ఇది రిక్రూట్మెంట్ యాంగిల్లో చూశాను. ఒకసారి ఆలోచించండి. ఈ యువకుడు వందల ఉద్యోగాలకు అప్లై చేయలేదు, తన పనితోనే తాను నిరూపించుకున్నాడు. అతని బ్లాగ్ అతని రెజ్యూమేగా మారింది, అతని పరిశోధన అతని ఇంటర్వ్యూగా మారింది, అతని స్కిల్స్ అతనికి సిఫార్సు లేఖగా మారాయి. రిక్రూటర్ దృష్టిలో ఇది చాలా శక్తివంతమైన విషయం, ఎందుకంటే కంపెనీలు రెజ్యూమేలను కొనవు, వారు సమస్యలను పరిష్కరించే సామర్థ్యంపై నమ్మకాన్ని కొనుగోలు చేస్తారు. ఇద్దరు అభ్యర్థులను వివరించండి. మొదటి వ్యక్తి వద్ద 5 సర్టిఫికేట్లు ఉన్నాయి. రెండో వ్యక్తి నిజమైన సెక్యూరిటీ లోపాన్ని గుర్తించి దాన్ని బాధ్యతాయుతంగా డాక్యుమెంట్ చేసి సాంకేతిక పరిశోధన ప్రచురించాడు. మీ సంస్థ సైబర్ సెక్యూరిటీ బాధ్యత ఎవరికిస్తారు? ఇప్పుడు ఈ ఆలోచనలు మరింత విస్తరించండి. సాఫ్ట్వేర్, ఏఐ, క్లౌడ్, డేటా, ఆటోమేషన్. ఇప్పటి రిక్రూటర్లు రెజ్యూమ్ చూడకముందే గిట్హబ్ చూస్తున్నారు, మార్కుల కంటే పోర్ట్ఫోలియోని చూస్తున్నారు, వాగ్దానాల కంటే నిరూపణకు విలువ ఇస్తున్నారు. నిసర్గ కథ ప్రస్తుతం నిశ్శబ్దంగా జరుగుతున్న నియామకాల విప్లవానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం సైబర్ సెక్యూరిటీ వరకే పరిమితం కాదు. ఏఐ, డేటా సైన్స్, డెవాప్స్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ వంటి రంగాలన్నింటిలోకి ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, స్కిల్స్ డిగ్రీలను భర్తీ చేస్తే ప్రతి సంవత్సరం బయటకు వస్తున్న లక్షలాది గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఏమవుతుంది? దానికి సమాధానం ఇంకొన్ని నిమిషాల్లో చూద్దాం. ఈరోజు నేను నియామకం చేపట్టాల్సి వస్తే మొదట చూసేది సమస్య పరిష్కార సామర్థ్యం, రెండవది పబ్లిక్ ప్రాజెక్టులు, మూడవది నిరంతర అభ్యాసం, నాలుగవది ఆసక్తి. డిగ్రీలకి ఇప్పటికీ విలువ ఉంది, కానీ అవి ఇక ప్రత్యేకత చూపడం లేదు. ఈరోజు అత్యంత విలువైన స్కిల్స్ ఎథికల్ హ్యాకింగ్, థ్రెట్ ఇంటెలిజెన్స్, OSINT, క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆటోమేషన్, పైథాన్ స్క్రిప్టింగ్, ఇన్సిడెంట్స్ రెస్పాన్స్, లినక్స్ అడ్మినిస్ట్రేషన్, సెక్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలామంది అభ్యర్థులు చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఏళ్ల తరబడి సర్టిఫికేట్లు సేకరిస్తారు, కానీ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించరు. రిక్రూటర్లు సామర్థ్యాన్ని కాదు, సాక్ష్యాలను నియమిస్తారు. మీరు విద్యార్థి అయితే ఇప్పుడే నిర్మించడం ప్రారంభించండి. క్యాప్చర్ ది ఫ్లాగ్ పోటీలో పాల్గొనండి, రీసెర్చ్ ప్రచురించండి, గిట్హబ్ రిపోజిటరీలను సృష్టించండి, బ్లాగులు రాయండి. మీరు ఫ్రెషర్ అయితే మీరు సమస్యలు పరిష్కరించగలరని నిరూపించే పోర్ట్ఫోలియో రూపొందించండి. మిడ్ లెవెల్ ప్రొఫెషనల్ అయితే లింక్డ్ఇన్ అప్డేట్ చేయడం మాత్రమే కాదు, మీ స్కిల్స్ను కూడా అప్డేట్ చేయండి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ, క్లౌడ్, ఆటోమేషన్ లేదా డేటా ఇంజనీరింగ్ వైపు అడుగులు వేయండి. మీరు సీనియర్ అయితే యువ టాలెంట్కు మార్గదర్శకత్వం ఇవ్వండి, ఎందుకంటే కొత్త తరం అనుమతి కోసం ఎదురు చూడడం లేదు, వారు తమ నైపుణ్యాలను ప్రపంచానికి చూపిస్తున్నారు.
మీకు హైరింగ్ ట్రెండ్స్, ఏఐ ప్రభావం, కెరీర్ ఆపర్చునిటీస్ మరియు ఫ్యూచర్లో వర్క్ గురించి లోతైన విశ్లేషణలు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఉద్యోగ మార్కెట్ మనం ఊహించిన దానికంటే వేగంగా మారుతుంది. ఈరోజు తెలుసుకున్న సమాచారం రేపు మీకు పెద్ద పోటీ ప్రయోజనంగా మారవచ్చు. ఇలాంటి కథలు ఉద్యోగాలకే పరిమితం కావు, ఇవి కొత్త వ్యాపారాలు కూడా మార్గం చూపుతాయి. ఉదాహరణకు స్కూల్ సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్, ఏఐ ఆధారిత వల్నరబిలిటీ డిటెక్షన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్, సెక్యూరిటీ ఎడ్యుకేషన్, కంప్లైన్స్ ఆటోమేషన్, మేనేజ్డ్ ఎస్ఓసి సర్వీసెస్. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది. ప్రతి కొత్త డిజిటల్ ప్రాజెక్ట్తో పాటు కొత్త సైబర్ ముప్పులు కూడా వస్తున్నాయి. అందుకే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఒక ఉద్యోగం మాత్రమే కాదు, అది భవిష్యత్ పరిశ్రమలకు బలం ఇచ్చే రంగంగా మారుతోంది. నా అంచనా ప్రకారం మరుసటి 1 సంవత్సరంలో డిగ్రీలతో పాటు పోర్ట్ఫోలియో ఆధారంగా నియామకాలు మరింత పెరుగుతాయి. 3 సంవత్సరాల్లో ఏఐ సాధారణ సెక్యూరిటీ టెస్టింగ్ను ఆటోమేటిక్ చేస్తుంది. దీంతో విశ్లేషణాత్మక నైపుణ్యాలను మరింత డిమాండ్ పెరుగుతుంది. 5 సంవత్సరాల్లో అనేక టెక్నాలజీ ఉద్యోగాల్లో స్కిల్స్ బేస్డ్ హైరింగ్ సాధారణంగా మారే అవకాశం ఉంది. విజేతలు పొడవైన రెజ్యూమేలు ఉన్నవారు కాదు, తమ ప్రభావాన్ని నిరూపించగల వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. నిసర్గ అధికారి కథ అసలు హ్యాకింగ్ గురించి కాదు, అది కనిపించేలా మీ ప్రతిభను ప్రపంచానికి చూపించడం గురించి, అది ముందడుగు వేయడం గురించి. ఎవరైనా మీ రెజ్యూమే అడిగేలోపే మీ విలువలు నిరూపించుకోవడం గురించి ఆలోచించండి. అందుకే మీకు ఒక ప్రశ్న, 2026లో ఒక రిక్రూటర్గా మీరు ఎంపిక చేయాల్సి వస్తే డిగ్రీకి ఎక్కువ విలువ ఇస్తారా లేక నిరూపితమైన పోర్ట్ఫోలియో కన్నా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి, ఎందుకంటే ఆ సమాధానమే భవిష్యత్తు ఉద్యోగాల దిశను నిర్ణయించే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.